హిమోఫిలియా వ్యక్తి. ఇప్పుడు నా వయసు 78 ఏళ్ళు. బహుశా ఈ మన దేశంలోనే 78 ఏళ్ళ హిమోఫిలియా వ్యక్తి లేడు నాకు తెలిసినంత. చాలా సొసైటీ అయితే నా ఫ్యాక్టర్ లెవెల్ 1%. హిమోఫిలియా ఏజ్ ఫ్యాక్టర్ 1% ఉంది. అయితే చాలా దెబ్బలు తిన్నా. ప్రతిసారి తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చాను. ఇప్పుడు నేను చాలా వరకు ఆరోగ్యంగానే ఉన్నా. వారానికి ఒకసారైనా కుడికాలు ఎడమకాలు జాయింట్లో బ్లీడ్ అవుతుంది. సాధ్యమైనందరికీ జనరల్ హాస్పిటల్కి వెళ్ళను. వెళితే ఇంకా ఎక్కువ ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ఇంటి దగ్గర కూర్చొని మనందరికీ ముందు చాలాసార్లు రైస్ RICE ఈ 4 అక్షరాలతో కూడినటువంటి చికిత్స నేనే చేస్తున్నాను. మొదటిది ఏంటంటే రెస్ట్, విశ్రాంతి తీసుకోవడం. అటు ఇటు తిరగడం, పరిగెత్తడం లేకుండా ఇంట్లోనే కూర్చోవడం. కుర్చీలో కూర్చోవాలి, ఎదురుగా ఒక స్టూలో లేకపోతే ఎత్తులో ఉండేటట్టు. ఆ తర్వాత ఐస్ కాపడం పెట్టుకోవాలి. మా గంగారెడ్డి చిన్న బ్లీడింగ్ కూడా పరిగెత్తుకుని హాస్పిటల్కి వస్తాడు. ఆయన తర్వాత చూపెడతాడు. 1000 యూనిట్లు అవసరమైతే ఆయన 4000 యూనిట్లు దవానికి తీసుకుంటాడు. ఇంకొక 3కి దొరకదు. ఆ తర్వాత కంప్రెషన్, క్లిప్ బ్యాండేజ్ తోటి కొద్దిగా కట్టు వచ్చేటట్టు చేయాలి. ఆ తర్వాత ఎలవేషన్, మన గుండె దానికంటే పైన ఉండేటట్టుగా కాలేజ్ ఎక్కడెక్కడ బ్లీడ్స్ని కొన్నిటి కంట్రోల్ చేసుకోవచ్చు. మరి కడుపు లోపల, తలలో లేకపోతే వెన్నుపోపులో బ్లీడ్ అయితే మాత్రం సాధ్యమైనంత తొందరగా గవర్నమెంట్ హాస్పిటల్లో లేకపోతే ఫ్యాక్టర్స్ ఎక్కడ దొరుకుతాయి అక్కడికి, లేకపోతే 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు 2-3 ఉన్నారు హిమోఫిలియా వ్యక్తులు. ఆయన పొరపాటున పన్ను 4వ దిగబడి ఒకసారి జరుగుతుంది అందరూ. అది బ్లీడ్ అవుతుంది. 4 రోజుల నుంచి కంట్రోల్ కాదు. హాస్పిటల్లోనేమో ఫ్యాక్టర్ అయితే లేదు. ఏం చేయాలంటే ట్రాన్స్మైన్ లేకపోతే టెనెక్సా అనేటటువంటి ట్యాబ్లెట్ పౌడర్ చేసి దాన్ని కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి ఆ మందు ప్లగ్ లాగా పనిచేసి బ్లీడింగ్ ఆగిపోతుంది. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఎవరైనా ఒక డెంటల్ సర్జన్ ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో డాక్టర్ నందకుమార్ గారిని దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. నగరంలో డెంటల్ సర్జన్గా ప్రాక్టీస్ ప్రారంభించారు. అప్పటికి ఈ చుట్టుపక్కల 4 జిల్లాలు, మన జిల్లాలో ఆయన ఒకరే MDS చేసిన వ్యక్తి. మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జన్ ఆయన ఒక్కడే ఉండేవాడు ఆ రోజు. అయితే వారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ. అప్పుడు యూనివర్సిటీ మనకి గోల్డ్ మెడల్ వచ్చింది డాక్టర్. చాలా అనుభవము, చాలా తెలివిగలిగిన వ్యక్తి. ఆ తర్వాత ప్రతిష్టాత్మకమైనటువంటి హిందూ బనారస్ యూనివర్సిటీలో MDS మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ చేశారు. ఆ తర్వాత ప్రొఫెసర్గా దాదాపు 30 ఏళ్ళు పనిచేశారు. ఇక్కడ మేఘన డెంటల్ కాలేజ్ చూశారు వర్ణి దానిలో నాగారం దగ్గర. అక్కడ ప్రిన్సిపల్గా కూడా కొన్నాడు పనిచేశారు. ఈ సొసైటీ, ఈ సిద్ధయ్య గారు నడిపేటటువంటి స్నేహ సొసైటీకి ఇదివరలో ప్రెసిడెంట్గా కూడా, అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. మరి డాక్టర్ గారితో నాకు కొద్దిగా అనుబంధం ఉంది. సిద్ధయ్య గారు అయితే నా దగ్గర ఎప్పుడో చదువుకున్నారు. సరే, అతని మీద ఉన్నటువంటి అభిమానం, ఆయన నా పట్ల ఉన్నటువంటి గౌరవం కొద్ది ఇక్కడ మనం కార్యక్రమాలు నిర్వహించుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఆయన కొన్ని 100,000 కార్యక్రమాలు చేశారు గత 20 జరగడానికి. మరి వెన్నుముక్కుగా నిలుస్తున్నటువంటి విజయానందరావు సార్ గారికి, అలాగే విచ్చేసిన మీ అందరికీ కూడా నమస్కారం. గత సంవత్సరం జరిగినటువంటి మీటింగ్లో నన్ను బాగా ఆకర్షించినటువంటి ఒక విషయం ఏమిటి అని అంటే, సిద్ధయ్య గారు ఒక మాట చెప్పారు. ఏంటి అని అంటే, హిమోఫిలియాతో ఉన్న వాళ్ళు డిజేబిలిటీ కిందకి కూడా వస్తారు, దానికోసము మనము పోరాటం చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఒక మాట ఆయన చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత ఆ విషయం నా మైండ్లో చాలాసార్లు అలా ఉండిపోయింది. నేను తర్వాత విజయానందరావు సార్ గారితో కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఒక విషయం నాకు ఇక్కడ సంతోషంగా అనిపిస్తున్న విషయం ఏంటంటే,
78 సంవత్సరాల యవ్వనంతో ఉన్నటువంటి విజయానందరావు సార్ గారు ఇన్ని పనులు కూడుకోవడానికి కొన్నిసార్లు ఆయన ఆరోగ్యం సహకరించదు, కొన్నిసార్లు ఆయన దగ్గర మనుషులు ఉండరు, కొన్నిసార్లు సపోర్ట్ చేయడానికి ఎవరూ ఉండరు. అయినా సరే ఒంటరి పోరాటం చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఒకవేళ ఇది తప్పైతే నన్ను క్షమించండి. ఎందుకనంటే మీ సొసైటీలో నుంచి కూడా ఆయనకు అందాల్సినంత సహకారం అందించినట్లయితే ఇప్పుడు సిద్ధయ్య గారు ఏదైతే చెప్పారో అదే విషయాన్ని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయి వరకు తీసుకొని వెళ్ళగలిగే పరిస్థితులను అది అవుతాయా అవ్వ అనేది కొంచెం పక్కన పెట్టేద్దాం. కానీ ఒక నమ్మకం అంటూ మనకు ఉండాలి. మనం చిన్నప్పుడు చదువుకున్న కథలలో ఒక కథ ఏంటి అని అంటే, ఒక 90 సంవత్సరాల వృద్ధుడు ఒక ఇంటి పెరట్లో పండ్ల మొక్కలు నాటుతూ ఉంటాడు. మామిడి చెట్లు, నేరేడు చెట్లు, జామ చెట్లు ఇట్లాంటివి నాటుతూ ఉంటాడు, మొక్కలు నాటుతూ ఉంటాడు. అటు పోతున్నటువంటి ఒక కుర్రోడు ఏం చేశాడంటే ఈ ముసలాయన్ని ఆట పట్టిద్దామని, ఏ ముసలాడా ఈ చెట్టు అని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడితే అందుకు ఆ పెద్ద ఆయన అన్నాడు, ఒరే మనవడా, నేను తినాలని నాటట్లేదురా, నా తర్వాత వచ్చేటువంటి నీలాంటి వాళ్ళు నీ పుట్టపోయే పిల్లలు కూడా తినాలని నాటుతున్నాను రా అని చెప్పి బుద్ధి చెప్పాడు. ఇప్పుడు మనం మొదలుపెట్టుకుతున్న ఈ కార్యక్రమము వెంటనే మనకు ఫలాలు ఇవ్వకపోవచ్చు, వెంటనే మనకు ఫలితాలు ఇవ్వకపోవచ్చు. కానీ దీన్ని ఒక ఉద్యమం లాగానో ఒక అవసరత లాగానో మనం ముందుకు తీసుకొని వెళ్ళగలిగినట్టయితే మన పిల్లలకు విద్యావకాశాలు పెరుగుతాయి. మన పిల్లలు యవనస్తులు అయితే, విద్యావంతులు అయితే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వీలవుతుంది. అలాగే ఇంకా గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా ఉన్నట్టయితే ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఏదైతే గవర్నమెంట్ ఇస్తూ ఉందో ఆ సదుపాయాలన్నింటినీ పొందడానికి వీలవుతుంది. ఇంత గొప్ప అవకాశాన్ని మన ముందు ఉంది. ఈ విషయం నాకు గత మీటింగ్ వరకు తెలియదు. సిద్ధయ్య గారు చెప్పేంత వరకు కూడా ఓహో ఇలాంటి అవకాశం కూడా దీంట్లో ఉందా అని. సో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి మీ అందరికీ కూడా ఒక విన్నపం ఏంటి అని అంటే, దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకొని వెళ్ళి ఇంకా కొంతమంది ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళి, లేదా ఇటాస్ ఫౌండేషన్ ఉంది, వీళ్ళు స్టేట్ వైడ్ గా నేషనల్ వైడ్ గా కూడా చేస్తూ ఉంటారు. దీన్ని అతి ప్రాముఖ్యమైన విషయం కింద తీసుకొని వెళ్ళి దీన్ని మీడియా ఫోకస్ చేయడం కానివ్వండి, లేదు అని అంటే ప్రభుత్వ అధికారుల దృష్టికి, మరి పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వాల దృష్టికి దీన్ని తీసుకొని వచ్చినట్లయితే మేబీ కొన్ని సంవత్సరాల తర్వాతనైనా సరే దీన్ని డిజేబిలిటీ కింద చేసుకున్నట్లయితే అక్కడున్న పిల్లలకు కానీ అప్పుడు వస్తున్నటువంటి తరం వాళ్ళకి కానీ మరి వైద్య సదుపాయాల విషయాలలో కానీ ఎంతో గొప్పగా ఉపయోగపడుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. సో సిద్ధయ్య గారు ఇచ్చిన ఈ విత్తనము మహావృక్షం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రాజెక్ట్ ఉంది. అక్కడ నటిగాపులో ఇంతకుముందు చెప్పినట్లు అక్కడ మేము ఫ్రీ అకామిడేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఫుడ్ సర్వీసెస్, కౌన్సిలింగ్ సర్వీసెస్ అక్కడ అందిస్తూ ఉంటాం. దాంతో పాటుగానే హిమోఫీలియా పేషెంట్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఉంది. హిమోఫీలియా ప్రోగ్రామ్ అవుట్ రీచ్కి వెళ్ళేసి మన షాంపూ పెట్టేసి మన డాక్టర్ సహకారంతో కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ సహకారంతో కావచ్చు. సో వాళ్ళకి మేము ఫ్రీ ఫ్యాక్టర్ డిస్ట్రిబ్యూషన్ కానీ లేదంటే ఫిజియోథెరపీ కిట్స్ కానీ మీకు ఇచ్చినట్టు అదొక ప్రోగ్రామ్ ఉంది. దాంతోపాటు బ్లడ్ బ్యాంక్ అప్లిమెంట్ అని బ్లడ్ బ్యాంక్స్కి మేము ఎక్విప్మెంట్ సపోర్ట్ చేస్తూ ఉంటాము. దాంతోపాటుగా ఎమర్జింగ్ ఇనిషియేటివ్స్ అని కొన్ని స్కూల్స్కి కొన్ని వాటికి సపోర్ట్ చేయడం చేస్తూ ఉంటాం. సో ఈ యాక్టివిటీస్ అన్నీ దాదాపు మా ఇండియా మొత్తంలో 42 సెక్టర్స్లో జరుగుతుంది వివిధ రాష్ట్రాలలో. సో ఇప్పుడు గుంటూరులో కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అదైతే 40 కూడా ఉంది. సో ఈ ఇనిషియేటివ్స్ అన్నీ జరుగుతున్నాయి. ప్రజెంట్ అగ్రికల్చర్లో ఒక హోమ్ అయితే ఉంది. ఇప్పుడు మనం ప్రజెంట్ హిమోఫీలియా దానికి మేము ఫ్యాక్టర్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇంకొక సర్వీసెస్ మేము ఇంతకుముందు ఇక్కడ చేయలేదు. సో ఇన్వెంటర్ చేసాము లాస్ట్ ఇయర్ చేసినప్పుడు. ఐ థింక్ ఇది 3వ ప్రోగ్రామ్. మేము లాస్ట్ అక్టోబర్ నుంచి అక్టోబర్ 3 ఈ 1 year గ్యాప్లో మేము 3 ప్రోగ్రామ్స్ చేసాము ఇక్కడ. సో ప్రజెంట్ మేము చేస్తున్న ఫ్యాక్టర్స్ టెస్ట్ అది మీకు ఎలా ఉపయోగపడుతుందంటే సార్ మాట్లాడినట్టు హిమోఫీలియా వ్యాధిగ్రస్తుల్ని ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ కూడా డిజబిలిటీ రికగ్నైజ్ చేస్తున్నారు. సో ఆల్రెడీ మేము నల్గొండ ప్రోగ్రామ్ చేసినప్పుడు అక్కడ డిజబిలిటీ సర్టిఫికేట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు సార్. వాళ్ళ రికగ్నైజ్ చేశారు. చాలా ఉపయోగపడుతుంది. ఆ రిపోర్ట్స్ మీరు కనుక ల్యాబ్లో వెళ్ళి తీసుకొని లేదంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటే
మీకు కూడా ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సార్ మనం చూస్తాను. సో ఈ ఫ్యాక్టర్స్ అనేది మీరు ఎక్కువ మిస్యూజ్ చేయలేదు. మనం ఎక్కడ వెళ్ళినా ఇప్పుడు ఇందాక కూడా అడుగుతున్నాం ఫ్యాక్టర్ ఏం లేదా సార్ అని. ఫ్యాక్టర్ కోసం మీరు అడగకండి, మీరు ఏం చేయాలో మీరు అది చేయాలి, అదొకటే మీరు చేయండి. ఈ అవకాశం ఇచ్చిన మనోజ్ సాయి గారికి, డాక్టర్ హిందూ గారికి, అదేవిధంగా ఈ ట్రస్ట్ ఫౌండేషన్ రిప్రజెంటేటివ్ కరుణాకర్ గారికి, అదేవిధంగా సూర్య హెల్త్ ఆర్గనైజేషన్ CEO రాజేంద్ర కుమార్ విక్రమ్ గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రజలందరికీ నమస్కారం. స్నేహ సొసైటీ అనే ఒక స్వచ్ఛత సేవా సంస్థను ఏర్పాటు చేశాను. ఎందుకంటే ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటే నేను చదువుకుంది అదే కాబట్టి మాస్టర్ అయిన తర్వాత ఏదైనా ఒక సర్వీస్ పెడదామనే ఉద్దేశంతో మరి ఈ ఐడియా అనేది 90లోనే కన్సీవ్ అయింది. ఆర్గనైజేషన్ అనేది 92లో రిసీవ్ చేయడం జరిగింది. సో నా భార్య కూడా, ఆమె కూడా మరి సోషల్ వర్కర్, ఇద్దరం కలిసి మరి ఈ ఆర్గనైజేషన్ని ప్లాన్ చేశాం. మరి ఇప్పుడు మేము ఎక్కువగా వికలాంగులు అంటే మాకు ఒక ఇష్టమైన టాపిక్. అది ఎక్కడ ఏ వికలాంగుల ప్రోగ్రామ్ ఉన్నా కానీ తప్పకుండా మేము వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము. మరి నేను విజయానంద సార్ గారు హిమోఫీలియా నిజామాబాద్ చాప్టర్ని ఏర్పాటు చేసి తన అధ్యక్షుడిగా ఉన్నారు అని నాకు ఒక 2 సంవత్సరాల కింద తెలుసు. సో ఏదో కమ్యూనికేషన్ కోసం సార్ నా దగ్గరకు వచ్చినప్పుడు తెలిసింది ఏంటంటే సార్ ఒక హిమోఫీలియా చాప్టర్ అనేది నిజామాబాద్లో ఏర్పాటు చేశారు. అది చాలా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. రాజేంద్ర కుమార్ సార్ చెప్పినట్టు ఏంటంటే 78 సంవత్సరాల వయసులో మరి ఆయన ఒక CBOని ఇనిషియేట్ చేయడం, దాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళడం అనేది ఒక సక్సెస్ అని నేను అనుకుంటున్నా. సో అదే కాకుండా మరి నిజామాబాద్లో నేను ఇందాక విన్నాను, ఎక్కడ పోయినసారి రాజేంద్ర కుమార్ గారు చెప్పారు ఏంటంటే ఈ RPD యాక్ట్, అంతకుముందు నాకు హిమోఫీలియా గురించి పెద్దగా తెలియదు, ఎక్కడ వింటాము. బట్ ఏదైతే రైట్స్ ఫర్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ 2016 వచ్చిందో అప్పుడు అందులో 21 రకాలైన వికలాంగులను గుర్తించడం, 3 బ్లడ్ డిజార్డర్ ఉన్న వికలాంగులను గుర్తించడం, ముఖ్యంగా తలసేమియా, సికిల్ సెల్ డిజార్డర్, హిమోఫీలియా అనే 3 వికలాంగుల్ని మరి RPD యాక్ట్లో చేర్పించారు. సో నేను పోయినసారి అదే నాకు అవగాహనతో, అంటే నాకున్న అవగాహనతో నేను చెప్పాను ఏంటంటే వీళ్ళందరూ కూడా మరి హిమోఫీలియా అనేది మరి ఒక పేషెంట్ ఉంది అంటే మరి ఆయన తప్పకుండా ఐడెంటిఫికేషన్ ఏముంటుంది, సదరం సర్టిఫికేట్. సో ఇందాక ఎవరు చెప్పారు సార్, మీరు చెప్పిన తర్వాత కొంతమందితో మేము సదరం సర్టిఫికేట్ తీపించినాము. ఒకటి ల్యాటింగ్ ఏంటంటే నిజామాబాద్లో విజయానందరావు సార్ హిమోఫీలియా కంటే కూడా ఆయన మంచి సైన్స్ అండ్ మ్యాథ్స్ టీచర్ అని. సో ఈ వయసులో లీప్ ఇయర్ గురించి మనందరికీ తెలియదు. ఏంటంటే 4 సంవత్సరాలకు ఒకసారి తెలుస్తుంది. లీప్ ఇయర్ వచ్చినప్పుడు 29 days వస్తేనే తెలుసు, అంతవరకే తెలుసు మనకి. బట్ ఆయన స్టడీ చేసి 107 స్కూల్స్లో, నిజామాబాద్ జిల్లాలో 107 స్కూల్స్కి వెళ్ళారు ఈ వయసులో వెళ్ళి అక్కడ లీప్ ఇయర్ మీద అవగాహన కల్పించారు ఆయన. సో మరి ఆయనకి ఉన్న ఆ ట్రస్ట్, అంటే సైన్స్ మీద, మ్యాథ్స్ మీద ఆయనకున్న ట్రస్ట్ కానివ్వండి, హిమోఫీలియా సంస్థ స్థాపించిన తర్వాత కూడా మరి కమ్యూనికేషన్ దాదాపు 1 సంవత్సరం నుంచి నేనే రాస్తున్నాను. సార్ ఎప్పుడన్నా అడిగితే నేనే రాస్తుంటాను. సో గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్యాక్టర్ 8 లేదు, దయచేసి సప్లై చేయండి అని ప్రతి ఒక్కరికి విన్నవిస్తూ ఉంటారు. హెల్త్ మినిస్టర్ గారికి ఇచ్చారు, MLAస్కి ఇచ్చారు, కలెక్టర్ గారికి ఇచ్చారు, సూపరింటెండెంట్ గారికి ఇచ్చారు, DHO గారికి ఇచ్చారు. ప్రతి కూడా తప్పకుండా ఆయనకి సహాయం చేయాల్సిన అవసరం ఉంది. సో మీ చాప్టర్ నుంచి కూడా మీరు అందరూ ఎవరైతే ఎక్స్పర్టీస్ కంపెనీ ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచిగా సపోర్ట్ చేస్తే హిమోఫీలియా అనేది మనకి కనిపించినంత ఈజీ కాదనిపిస్తుంది. అనుకున్నంత ఈజీ కాదేమో. ఎవరో మా మిత్రుడు ఉన్నాడు, ఈజ్ అఫెక్టెడ్ బై హిమోఫీలియా. అంటే ఆయన ఇన్ఫెక్టెడ్ కాదు, ఆయనకి లేదు, కానీ ఆయన ఎవరికో ఆ ఫ్యామిలీలో ఒక అఫెక్టెడ్ పర్సన్ ఉన్నాడు. సో ఇన్ఫెక్టెడ్ పర్సన్ అప్పుడు ఉన్నాడు కాబట్టి ఈ బికెమ్ అఫెక్టెడ్ కాబట్టి నాతో అన్నాడు, నువ్వు ఇది చేస్తూ ఉంటావు కదా, మరి ఎందుకు హిమోఫీలియా మీద పని చేయమని. మా గురువు గారు ఆల్రెడీ చేస్తున్నారు, ఏబుల్ లీడర్ ఆయన. సో ఆయన చాలా సమర్థవంతంగా నిజామాబాద్ జిల్లాలో చేస్తున్నారు. సో ఆయనకు సహకరించగలుగుతానేమో, కానీ మేము ప్రత్యేకించి స్నేహా నుంచి ఇలాంటి కార్యక్రమాలు తీసుకోకపోవచ్చు అన్నాను.
సో మరి విజయనగరం సార్ ఇంటర్ చూపించి అదేవిధంగా నిజామాబాద్ చాప్టర్ ఏదైతే ఉందో వాళ్ళు ఇంటర్ చూపిస్తే జిల్లా స్థాయిలో ఏదైనా కానీ ఏంటంటే ఇందాక చెప్తుంటే విన్నాను అంబరీష్ గారు చాలా మందికి అవగాహన లేకపోయి ఉండొచ్చు. మరి విజయనగరం గారి ఆధ్వర్యంలో మరి ఏదైనా అవకాశం అంటే జిల్లా స్థాయిలో ఏదైనా వర్క్షాప్ అంటే తప్పకుండా స్నేహ సొసైటీ స్పాన్సర్ చేస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు అవకాశం వచ్చినందుకు అందరికీ మీ దగ్గరికి వస్తాను, వాళ్ళకి కొంచెం ఎడ్యుకేట్ చేస్తానని చెప్పాను. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అందరికీ హీమోఫీలియా అనేది ఒక పెద్ద వ్యాధిలాగా అనిపిస్తుంటుంది. కానీ ఇప్పుడు న్యూరో సైన్స్ అంటే మన బ్రెయిన్ రిలేటెడ్ థింగ్ ఏంటంటే మీకు టైప్స్ చెప్తాను. ఫస్ట్ హీమోఫీలియాలో అందరు అనుకున్నట్టు హీమోఫీలియా ఏ, హీమోఫీలియా బి అని అనుకుంటున్నారు. కానీ కొత్తగా హీమోఫీలియా సి కూడా ఫ్యాక్టర్ 8 లేకపోతే హీమోఫీలియా ఏ, ఫ్యాక్టర్ బి ఫ్యాక్టర్ 9 లేకపోతే హీమోఫీలియా బి అండ్ ఫ్యాక్టర్ 11 లేకపోతే హీమోఫీలియా సి. సో మీ దాంట్లో ఇంకా చాలా 8 వరకు చాలా కష్టపడుతున్నారు. మాకేదో పెద్ద వ్యాధి వచ్చినాయని చెప్పి మాకెందుకో మేము మా పరిస్థితి మా జాయింట్ సరిగ్గా పనిచేస్తలేదు, మేము ఇంకా చేయలేకపోతున్నాం, అలా చేయలేకపోతున్నాం అని మెంటల్గా అసలు మేము డిప్రెస్ అనేది కాకండి. ఎందుకంటే మన ఎవ్రీ ప్రాబ్లం చాలా మంది పేషెంట్స్ మేము చూస్తుంటాము, వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్ ఉన్న పేషెంట్స్ చాలా మల్టిపుల్ ఇంజరీస్ అయితే బెడ్ మీద పడుతున్నారు కూడా. వాళ్ళు వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ పాజిటివ్ అవుట్లెస్ కానీ, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ కానీ అన్నీ మార్చుకొని చాలా బెటర్గా ఉండి చాలా నార్మల్ పేషెంట్స్ తొందరగా బయటకు వెళ్ళేవారు కంటే ఇట్లాంటి పేషెంట్స్ మన కౌన్సిలింగ్ వల్ల చాలామంది ఇంకా బెటర్గా బయటకు వెళ్ళారు, తొందరగా ఏ ప్రాబ్లం లేకుండా బయటకు వెళ్ళారు. సో అన్నీ మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఒక డయాబెటిక్ పేషెంట్ వచ్చినారు అనుకోండి, డయాబెటిక్ పేషెంట్స్ మనం మీరు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవద్దు, వాకింగ్ ఎక్కువ చేయాలి అని చెప్తారు. అదే బీపీ పేషెంట్ వస్తే మీరు కొంచెం స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి, మెడిటేషన్ చేయాలని చెప్తారు. ఇట్లాంటి హీమోఫీలియా పేషెంట్కి మనం ఎక్కువ స్పోర్ట్స్ ఆడద్దు, మీ పరిధి దాటి మీరు ఎక్కువ పని చేయకూడదు, మీరు ఫిజియోథెరపీ చేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని సరిపోతుంది. మీ లైఫ్ లాంగ్ మీరు ఏ కాంప్లికేషన్ లేకుండా ఏం ప్రాబ్లం లేకుండా సార్ ఉన్నట్టు చాలా బెటర్గా జీవిస్తున్నారు అని చెప్పడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయనకి దీని గురించి పూర్తిగా అవగాహన ఉంది, దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ విధంగా జీవించడం అనేది చాలా గొప్ప విషయం. అట్లాగే తోటి హీమోఫిలిక్ పేషెంట్స్ కోసం ఒక సొసైటీ నిజామాబాద్లో ఏర్పాటు చేసి వీళ్ళందరి క్షేమం కోసం, సంక్షేమం కోసం కొన్ని క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం కానివ్వండి, కొన్ని ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడం కానివ్వండి, ఎవరికైనా ఫ్యాక్టర్ అవసరమైనప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ తోటి డిస్కస్ చేసి ప్లస్ అట్ ద సేమ్ టైం ఇది ఒక హ్యాండిక్యాప్ కింద కన్సిడర్ చేయాలని గవర్నమెంట్ మీద కొన్ని ప్రెషర్స్ తీసుకొచ్చి సక్సెస్ఫుల్గా మీట్ అయినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. అట్లాగే ఇక్కడ రావడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే ఆయన నాకు చిరకాల నుంచి పరిచయం కాకుండా స్నేహ సొసైటీ స్కూల్లో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారంటే మా పేరెంట్ ఆర్గనైజేషన్కి వచ్చిన ఫీలింగ్ వచ్చింది నాకు. అందుకే నేను చాలా ముందుగానే వచ్చి ఇక్కడ అన్నీ చూస్తున్నాను. నేను ఇదివరకు చాలా సంవత్సరాలు ఈ సొసైటీకి వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తాను. కాబట్టి నాకు వాళ్ళు అందిస్తున్న పేషెంట్ మెంటల్లీ ఛాలెంజ్ పేషెంట్స్ వీళ్ళు చేస్తున్న సేవ నిజంగా నేనైతే ఎక్కడ చూడలేదండి. నేను 30-40 సంవత్సరాల నుంచి వైద్య వృత్తిలో ఉన్నాను. వీళ్ళు ఒక సొంత పిల్లల్లాగా జ్యోతి కానీ లేకపోతే సిద్ధయ్య గారు కానీ ఇద్దరు సొంత పిల్లల్లాగా వీళ్ళను చూసుకోవడం అనేది ఎన్జిఓ చాలామంది చేస్తున్నారు. కానీ ఏ అవసరం వచ్చినా 24/7 ఇక్కడే అవైలబుల్ ఉంటారు. పైగా అసలు ఎప్పుడు ఎవరి స్మైలింగ్ జ్యోతి మేడం అయితే అసలు ఎప్పుడు నవ్వుతూనే అందరినీ పలకరిస్తారు. ఎటువంటి ఆ మొహంలో విసుగు కానీ కోపం కానీ నేను చూడాలి. ఎందుకంటే నేను ఈ సొసైటీకి కొన్ని 100 సార్లు వచ్చాను, కొన్ని 100 సార్లు. మీరన్నా 1-2 సార్లు వచ్చాను, నేనైతే 100 సార్లు వచ్చాను. ఎప్పుడు వచ్చినా కూడా ఆ మొహంలో అదే యొక్క స్మైలింగ్ ఫేస్ తోటి వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళ బాధలను అర్థం చేసుకొని వాళ్ళకి సేవ చేయడం నిజంగా చాలా గొప్ప విషయము. సో మరొకసారి స్నేహ సొసైటీ సిద్ధయ్య గారికి, జ్యోతి గారికి మరొకసారి నా యొక్క కాంప్లిమెంట్స్ ఇస్తున్నాను. సో ఇదివరకు మాకు కూడా హిమోఫీలియా అనేది మెడికల్ పరంగా తెలుసు, కానీ ఇట్లాంటి ఒక సొసైటీ ఉంది లేకపోతే వీళ్ళ కోసము వీళ్ళకి పడే కష్టాలు ఏంటనేది నిజంగా యాజ్ ఎ డాక్టర్గా కూడా మాకు
మెడికల్ సింటమ్స్ తెలుసు అంతే, కానీ ఈ విధంగా పాపం చీటికి మాటికి కాళ్ళలో వాపులు రావడం, ఎన్ని కోట్ల మంది చూడండి డయాబెటీస్ కంటే ఇది పెద్ద గొప్పదేం కాదు. ఎందుకంటే డయాబెటిక్ ఇంకా డేంజర్, లైఫ్ థ్రెటనింగ్, ప్రాణాన్ని తీసే డయాబెటీస్ అన్నమాట. కంట్రోల్ లేకపోతే ప్రాణాన్ని హరించేస్తుంది, కిడ్నీస్ ఖరాబ్ చేస్తుంది, బ్లైండ్ అవుతుంది, మెంటల్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. చాలా ఉన్నాయి దాంట్లో కాంప్లికేషన్ డయాబెటీస్ తోటి. బీపీ కంటే కూడా డయాబెటీస్ మోర్ డేంజరస్. సో డయాబెటీస్తో బతుకుతున్న 35 కోట్ల మంది ఉన్నప్పుడు మీరు కూడా వాళ్ళకంటే చాలా డేంజర్, లెస్ డేంజర్, హిమోఫీలియా లెస్ డేంజర్, వస్తే కొంచెం పెయిన్ఫుల్గా ఉంది. ఆ విధంగా దాంతో కలిసి జీవించడానికి అలవాటు చేసుకోవాలి. దాని గురించి మనం డిసప్పాయింట్మెంట్ అయ్యి డిప్రెషన్ లేక అట్లా అవసరం లేదు. ఎందుకంటే అది అందుకే నేను కంపేర్ చేసింది, ఒక షుగర్ ఉన్న షుగర్ పేషెంట్కు, బీపీ ఉన్న పేషెంట్కు ఎట్లనో మీరు కూడా అట్లనే అనుకోవాలి. వాళ్ళకంటే ఇంకా మీరు తక్కువ డేంజర్లో ఉన్నట్లు లెక్క, ఎందుకంటే చూశాను కదా. కాబట్టి ఆ విధంగా మీరు మనస్సును దృఢపరుచుకొని ధైర్యంగా జీవనం కొనసాగించాలి. కాకపోతే కొన్ని రక్తం వచ్చే అవకాశం ఉందో అటువంటి యాక్టివిటీస్ అన్నీ మానేసుకోవాలి. స్పోర్ట్స్ ముఖ్యంగా కబడ్డీ లాంటివి, క్రికెట్ లాంటివి, లేకపోతే ఫుట్బాల్ ఇట్లాంటి కొన్ని స్పోర్ట్స్, ఎక్కడైతే అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా అస్సలు పిల్లలు చేయకూడదు. అటెంప్ట్ చేయదు, చాలామంది ఉన్నారు పిల్లలు ఇక్కడ. కాబట్టి అటువంటి గేమ్స్ వాళ్ళని అవాయిడ్ చేయించాలి. అట్లాగే హెల్మెట్ వీలైనంత వరకు బయట ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోండి. నీ క్యాప్స్ అవసరం లేదు, కంపల్సరీగా కొంచెం ఇదంతా జాయింట్ పెయిన్స్ వాపులు వచ్చే అవకాశం ఉన్నప్పుడు కంపల్సరీగా నీ ప్యాడ్స్, ఎల్బో ప్యాడ్స్, దీన్ని కూడా 2 ప్యాడ్స్ పెట్టుకోగలిగితే మంచిది. ఎప్పుడన్నా పొరపాటున ఏమైనా తగిలినప్పుడు పడ్డా కూడా ముఖ్యంగా వీటి దగ్గర ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నీ ప్యాడ్స్, ఎల్బో ప్యాడ్స్ కంపల్సరీగా పెట్టుకోండి. డెంటల్ హైజీన్ అంటే కంపల్సరీగా రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకుంటూ చిగుళ్ళలో నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. నా దగ్గరికి హీమోఫీలియా పేషెంట్స్ చాలామంది వచ్చారు, గమ్ బ్లీడింగ్ నుంచి, చిగుళ్ళ నుంచి రక్తం రావడం అనే కంప్లైంట్ తోటి వచ్చారు. మేము కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి, సీనియర్ కాబట్టి కొంచెం అడిగిన హిస్టరీ చూస్తే మీకు హైజీన్ బాగానే ఉంది, కానీ అది సేమ్ టైం గమ్స్ నుంచి నాన్ స్టాప్గా బ్లీడింగ్ వస్తుంది చిగుళ్ళ నుంచి. పుట్టి కారణం ఏమి లేకుండా, ఇన్ఫెక్షన్ లేదు, దెబ్బ తగిలిం లేదు, ఏం లేదు, పుట్టిగానే చిగుళ్ళ నుంచి రక్తం వస్తాం. నేను చాలామందిని చూస్తాను నిజామాబాద్ క్లినిక్లో. చూస్తే నాకు అంటే మా యొక్క ఎక్స్పీరియన్స్తో నాకు అనుమానం వచ్చింది, దీనికి ఏదో సంథింగ్ రాంగ్ విత్ బ్లడ్లో కొంచెం ఏదో డెఫిషియన్సీ ఉంది, ప్లేట్లెట్ డెఫిషియన్సీ కావచ్చు, లేకపోతే హీమోఫీలియా కావచ్చు అని ఇన్వెస్టిగేషన్ చేపిస్తే అప్పుడు తెలుసు. అప్పటిదాకా పేషెంట్కు తెలియదు. పేషెంట్ పంపిస్తే అది ప్లేట్లెట్ డెఫిషియన్సీ కానీ లేకపోతే హీమోఫీలియా ఫ్యాక్టర్ 89 డెఫిషియన్సీ కానీ తెలిసి వచ్చిందన్నమాట. అప్పటిదాకా పేషెంట్ కూడా వ్యాధి లేదన్నమాట. సో అటువంటి డేంజర్లో ఉంటారు. కాబట్టి పుట్టుగా బ్లీడింగ్ వచ్చే అవకాశం చిగులో చాలా ఎక్కువ, ముక్కులో నుంచి కూడా. ముక్కులో వీలైనంత వరకు ఏమి చాలామంది తెలుసు, పిల్లలు పెద్దలు కూడా ఒకసారి ఏదో పరగ్రామం నుండి ముక్కులో వేలు పెట్టి వెళ్ళడానికి ట్రై చేస్తాం, అటు ఇటు దూరం అనిపిస్తే అట్లా. సో వీలైనంత వరకు హ్యాండిల్ చేయకూడదు, అసలు ఫింగర్స్ అనేది పెట్టకూడదు ముక్కులో పాటు. మీలాంటి వాళ్ళు పిల్లలకు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం, ఆ బ్లీడింగ్ వస్తే దాన్ని కంట్రోల్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. గమ్స్ నుంచి కూడా కంపల్సరీగా నీట్గా నోరు 2 సార్లు బ్రష్ చేసుకుంటూ, అవసరమైతే ఎప్పుడైనా ఫుడ్ అనేది నాకు నాన్ వెజ్ తిన్నప్పుడు, మక్కలు తిన్నప్పుడు ఏదైనా తిప్పుకుంటే కంపల్సరీగా దాన్ని బ్రష్ తోటి కానీ డెంటల్ ఫ్లాస్ అంటారు, అంతేగాని ఈ కిన్నీసులు పెట్టి లేకపోతే పుల్లలు పెట్టి కెలకకుండా డెంటల్ ఫ్లాస్ అనే థ్రెడ్ ఉంటుంది. ఆ థ్రెడ్ తోటి పళ్ళ మధ్యలో ఉన్న నాన్ వెజిటేరియన్ పార్టికల్స్ కానివ్వండి, ఏదైనా పార్టికల్స్ జాగ్రత్తగా తీసేస్తే బ్లీడింగ్ లేకుండా, చిగులు డ్యామేజ్ కాకుండా సింపుల్గా మెయింటైన్ చేయొచ్చు. ఏ రకమైన ఇది ఉన్నా కూడా అప్పుడప్పుడు ఈ యొక్క డెంటల్ హైజీన్ గురించి డెంటల్ సర్జన్ సంప్రదించుకుంటూ నోటి యొక్క ఆరోగ్యం కాపాడుకోగలిగితే పూర్తిగానే బ్లీడింగ్ వచ్చి ఇబ్బంది పడకుండా ఉంటాను. నేను చాలామంది చూసాను, చెప్తున్నాను మా క్లినిక్, నా యొక్క 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో మస్తు మంది చూస్తాను. సో ఇది ఒక డెంటల్ గురించి ఇంపార్టెన్స్ అన్నమాట. క్యావిటీస్ ఉంది, అన్నం తట్టుకుంటుంటే, నాన్ వెజ్ తిన్నప్పుడు తట్టుకుంటున్నా ఏమైనా ఉంటాయి కదా, ఏది బట్టి దొరికిన పొలంతో కిడ్నీస్ తోటి కెలకకుండా ఫ్లాస్ అంటారు, బ్రష్తో ట్రై చేయండి, లేకపోతే డెంటల్ ఫ్లాస్తో ట్రై చేయండి. పెద్దవాళ్ళైతే, పిల్లలైతే కంపల్సరీగా డెంటిస్ట్ని సంప్రదించాలి, ఎందుకంటే క్యావిటీస్ ఉండొచ్చు. చేసుకోవాలి, తగిన వెంటనే ఏదైనా అనుకోకుండా మనకి ఇస్మత్కోతే ఏదైనా యాక్సిడెంట్ అట్లాంటిది అయినప్పుడు కూడా వెంటనే మీరు హీమోఫీలియా పేషెంట్ అని అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పి వెంటనే జాగ్రత్తలు తీసుకునేటట్టుగా చూసుకోవాలి. వెంటనే దాన్ని బ్యాండేజ్ కట్టుకుని డాక్టర్ దగ్గర సంప్రదించి వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. లేకపోతే దీనివల్లనే కొంచెం ప్రమాదం సంభవించే అవకాశం ఉంది.
ఎందుకంటే హిమోఫిలిక్లో ఎక్కువ బ్లడ్ వస్తుందని కాదు, బ్లడ్ క్లాట్ గడ్డ కట్టనీయకుండా చేయడం వల్ల ఎక్కువసేపు వస్తుంది. ఇప్పుడు మాలాంటి దెబ్బ తగిలింది అనుకోండి, ఏముంది ఇట్లా చేతితో కొట్టేసినా ఆగిపోతుంది. ఏదో బ్రేక్ కట్ అయిందో, ఏదో చిన్న దెబ్బ తగిలిందో, గట్టి చేతితో బతి పెట్టినా కూడా చిన్న దెబ్బ అయితే బ్లడ్ ఆగిపోతుంది. లేకపోతే దూదితో కాటన్తో పెట్టినా ఆగిపోతుంది. కానీ ఇట్లాంటి హిమోఫిలిక్ వాళ్ళకి అట్లా ఆగదు. కొన్నిసార్లు మా వాళ్ళు కూడా డెంటల్ సర్జన్స్ కూడా పేషెంట్ చెప్పనందువల్ల నేను హిమోఫిలిక్ పేషెంట్ను, బ్లడ్ ప్రాబ్లం ఉందని చెప్పకుండా పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పళ్ళు క్లీన్ చేయించడం కానివ్వండి, పళ్ళు తీయించడం అనేది మరీ లేదు. పళ్ళు క్లీన్ చేస్తే కూడాను స్కేలింగ్ అంటాం మా భాషలో, పాచిపట్టిందని పళ్ళు క్లీన్ చేయించే వాళ్ళు కూడాను ముందు చెప్పండి డాక్టర్కి, నేను హిమోఫిలిక్ పేషెంట్ను, నాకు ఇట్లా ఉన్నది అని చెప్పాలి డెంటల్ సర్జన్ దగ్గరికి వెళ్ళినాం. అట్లాగే ఏ సర్జరీ ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా ఏదైనా సర్జికల్ ప్రొసీజర్ కనుక డాక్టర్ కనుక అనుకుంటే మీరు మీ గురించి చెప్పుకోవాలి. హిమోఫిలిక్ ఉందా మీరు అడగారు సామాన్యంగా డాక్టర్ ఎవరు ఏమవుతారు? మేము పెద్ద వయసు వాళ్ళైతే బీపీ ఉందా, షుగర్ ఉందా, ఏమన్నా మందులు వాడుతున్నారా చెప్పని అంటే నాలుగు వాడారు. యంగ్స్టర్స్ జూనియర్స్ అయితే అది కూడా అడగట్లేదు. పన్ను పోవడము, పన్ను నొప్పి వచ్చిందని పన్ను కూర్చోబెట్టి పన్ను నీకేమో తర్వాత బ్లీడింగ్ ఆగాక దాంతో నాకు రావడం, ఇలా జరుగుతుంది పరిస్థితి. ఎక్స్పీరియన్స్ ఉందో లేదేమో కొంచెం చూడంగానే 45 సంవత్సరాలు దాటిందంటే సార్ మీకు ఏమైనా బీపీ ఉందా, షుగర్ ఉందా, ఒకవేళ ఉంటే ఏం మందులు వాడుతున్నారు ఆ మందులు చూపించండి. మీకు చెప్పదండి తెల్ల గోళీ, నల్ల గోళీ, ఎర్ర గోళీ వాడుతున్నాము కాదు, గోళీలు చూపించండి. ఆ గోళీలు చూసిన తర్వాత దీనివల్ల ఏమన్నా నష్టం ఉందా లేదా మేము డిసైడ్ చేస్తాము. లేకపోతే గోళీలు బంద్ చేసి రావాల్సి వస్తుందా, ఇట్లాంటి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వస్తాయి చెప్తాం. కాబట్టి మీరు మీ యొక్క పరిస్థితిని డాక్టర్కి వివరించండి ముందుగానే, ఇది తీసుకోవాల్సిన జాగ్రత్త. లేకపోతే నష్టం ఎవరికి? మనకే తెలవకుండా, డాక్టర్ తెలవకుండా మీకు చెప్పకుండా ఏమైనా చేసేస్తారు కొన్ని ప్రొసీజర్, ఏదో చేసిన ప్రొసీజర్ క్లీనింగ్ పనులు తీయడం ఏదో ఒకటి, ఎంత నష్టం చూడండి. తర్వాత మళ్ళీ మీరు ఫ్యాక్టరీ ఎక్కించుకోవాల్సిన అవసరం వస్తుంది. నేను ఒకసారి ఇట్లాగే సిగ్గుల నుంచి బ్లీడింగ్ వచ్చిన పేషెంట్ వస్తే నేను చొక్కా అంగి తీపిచ్చి వెనకాల వీపు గురించి చూశాను. వీపు మీద చొక్క దగ్గర చూస్తే రెడ్ స్పాట్స్ ఉన్నాయన్నమాట. నేనే చూశాను. నాకు ఈ డెంటల్ క్లినిక్లన్నీ ఒకసారి బట్టలు ఎక్కించి మగతలు ముస్లిం అతను అనమాట తీసి చూస్తే అంతా ఎవరైనా ప్యాచెస్ ఉన్నాయి. నేను డెఫినెట్గా సస్పెక్ట్ చేశాను మాకు నేను ప్రాబ్లం ఉంది. సో ఇట్లాంటివి ఏదైనా నేషనల్ బ్లీడింగ్, చిగురులోంచి రక్తం రావడం, ముక్కులోంచి రక్తం రావడం, ఎక్కడైనా ప్యాచెస్, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ ఉంటే వేరే వాళ్ళు మీరు కొంచెం అనుమానం పడాల్సి వస్తుంది, ఉండొచ్చేమోనని జాగ్రత్త పడాలి. సో మీరైతే చాలామంది మీకు తెలుసు కానీ వేరే వాళ్ళు తెలియదు. మామూలు సమాజం లాగా మీరు కూడా హాయిగా బతకచ్చు, ఏం కాదు. ఎప్పుడన్నా ఇబ్బంది వచ్చినప్పుడు కొంచెం ఖర్చు అవుతుంది, కొంచెం తప్పదని. మేము గోళీలు వేసుకుంటే మేము రోజు బీపీ షుగర్ గోళీలు వేసుకుంటున్నాం. నెలకి ఎంత ఖర్చు అవుతుంది. కొన్ని దేవుడు ఇచ్చిన కొన్ని ఉన్నాయి మనకు వరాలు, డబ్బులు ఏం చేస్తాం దాంట్లో కదా. అట్లనే ఆలోచన చేస్తూ సౌకర్యంగా ఉండడానికి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రీ లోడెడ్ సిరంజెస్ కూడా వస్తుంది, డిస్టిల్ వాటర్ దాంతో మిక్స్ అయ్యి వస్తుంది. డైరెక్ట్ మనం ఏం చేయాలంటే దీన్ని తీసుకొని, ఇది ఫ్యాక్టర్ అనుకోండి, ఫ్యాక్టర్కి మనం చేసుకొని ప్రెస్ చేసి ఇంజెక్ట్ చేయాలి. మనం లోపల ఉన్న ఫ్లూయిడ్ మొత్తం ఇంజెక్ట్ చేస్తే అది ఉన్న పౌడరు మనం ఉన్న డిస్టిల్ వాటర్ కలిసి అది మనకు కంప్లీట్గా వచ్చేస్తుంది. దాన్ని తీసుకొని లోడ్ చేసుకొని